ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. గత ప్రభుత్వం ఇచ్చిన వారసత్వంపై సీఎం ధ్వజం. జైల్లో పెట్టినా భయపడేది లేదు. మీడియా చిట్ చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో హస్తం హవా. కాంగ్రెస్ ఖాతాలోకి మున్సిపల్ పీఠం. పొగడ్తలకు విమర్శలకే బడ్జెట్ పరిమితం. విపక్ష నేత బొత్స ఫైర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత బడ్జెట్ కేటాయింపులు చేశారని ఆయన చెప్పారు. శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ఆయన తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు 30,000 కోట్లు కేటాయించడం గొప్ప ముందడుగానే ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రాయలసీమ అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావం తెలుపుతుందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి 10.75% ఉంటుందని, ఆర్థిక శాఖ అంచనా నిజమవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంపై సుమారు 10 లక్షల అప్పు పెట్టి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ అభివృద్ధి, సంక్షేమం వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఏపీ బడ్జెట్ 3,32,205 కోట్లు. ఆర్థిక లోటు 75,868.09 కోట్లు. రెవెన్యూ లోటు 22,002.50 కోట్లు. మూలధన వ్యయం 53,915 కోట్లు. కేంద్ర పన్నుల వాటాగా 64,362 కోట్లు. పన్నేతర ఆదాయం 11,473 కోట్లు. పన్ను ఆదాయం 1,25,845 కోట్లు. 30,000 కోట్లతో హార్టికల్చర్ క్లస్టర్లు ఏర్పాటు. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పు 9,74,000 కోట్లు. ఏపీలో ఆర్థిక జోన్ల ఏర్పాటు. పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రానికి 714 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లు. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం. విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి 10 జిల్లాలు. విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కి 30,000 కోట్లు. బీబీజీ రామ్జీ పథకానికి 8,365 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు. హౌసింగ్ 5,451 కోట్లు. జలజీవన్ మిషన్ 4,000 కోట్లు. ఎన్టీఆర్ భరోసా 27,719 కోట్లు. దీపం పథకానికి 2,060 కోట్లు. స్త్రీశక్తి పథకానికి 1,420 కోట్లు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టుల అభివృద్ధికి 13,546 కోట్లు. ఎంఎస్ఎంఈకి 3,161 కోట్లు. మౌలిక సదుపాయాల పెట్టుబడి శాఖకు 1,283 కోట్లు. పోలీస్ శాఖకు 3,000 కొత్త వాహనాలు. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం 94 ఎకరాలు. ఐటీ శాఖకు 536 కోట్లు. హోంశాఖకు 9,165 కోట్లు కేటాయించారు. ఎస్సీ కాంపోనెంట్ కోసం 20,644 కోట్లు. బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్లు. ఎస్టీ కాంపోనెంట్ కోసం 9,190 కోట్లు. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం 6,090 కోట్లు. కార్మిక శాఖకు 735 కోట్లు. గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్లు. ఎనర్జీ శాఖకు 13,934 కోట్లు. రవాణా, రహదారులు, భవనాల శాఖకు 9,856 కోట్లు కేటాయించారు. మూడోసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 62% జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారం. రాష్ట్ర ఆర్థిక సాధనానికి వ్యవసాయం మూలస్తంభం. ఫుడ్ ప్రాసెసింగ్, డిమాండ్ ఆధారిత పంటలకు ప్రాధాన్యత. రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తాం. వాతావరణ హెచ్చరికల ఆధారంగా రైతులకు మెసేజ్లు పంపుతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కడప జిల్లాలో జనసేన పార్టీ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. జిల్లా కోఆర్డినేటర్ శంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి దక్కాల్సిన ప్రాధాన్యత, నామినేటెడ్ పదవుల కేటాయింపు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో జన సైనికుల కృషి మరవలేందని, పొత్తు ధర్మాన్ని అనుసరించి ప్రభుత్వంలో జనసేన పార్టీకి రావాల్సిన నామినేటెడ్ పదవులు, ఇతర ప్రాధాన్యతలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు దక్కాలని నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ గౌరవప్రదమైన స్థానాల్లో పోటీ చేయాలని, అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకు విలువనివ్వాలని నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివరావురెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గార్లదిన్నె మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సాంబశివరావురెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులకు అవసరమైన వారికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆలూరు సాంబశివరావురెడ్డి రాజకీయాల్లో
జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, రంగారెడ్డి, నాగలింగారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నితిన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రాము, వినోద్, అభిమానులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకుడు శ్రీ ఆలూరు సాంబశివరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కేక్ కటింగ్ చేయడం మరియు ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ వీళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మా నాయకుడు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకుంటూ శ్రీ ఆలూరు సాంబశివరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఏ సమస్య ఉన్నా జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరిస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మద్దిగుబ్బ గ్రామంలో ముందుగా పెద్దమతల్లి ఆలయాన్ని సందర్శించి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామం నుంచి అనంతపురం నగరానికి బస్సు సౌకర్యం కల్పించాలని, గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉందని, సమస్య పరిష్కరించాలని, డ్రైనేజ్ కాలువలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహులు, ఆర్డీఓ కేశవనాయుడు, డిటిడబ్ల్యూఓ శ్రీనివాసరావు, మండల తహసీల్దార్ లక్ష్మీనాయక్, ఎంపీడీఓ లక్ష్మీ నరసింహ, ఏఐపిఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బాన్మోత్ చక్రినాయక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించాలని కోరుతున్నాము. तब सैटिस्फाई न हो तो अपने सिटिंग पूरा फिक्स కానీ అప్పుడు సమస్యలు లేదా మాతో చార్ లేదా तो दी गुड़ करेंगे तो मानो फिर కానీ సమస్యలు కత్తో చూసుకో వస్తున్నారు సార్ అప్పుడు హుస్సేన్ సార్ तुम्हारे సమస్యలు కత్తో చూసుకో पानी रहते रोड रहते सेल टावर रहते पुलिस स्टेशन रहते रेवेन्यू रहते सार आगे दिटोते कौन पुलिस स्टेशन में जाओ कौन रेवेन्यू ऑफिस में जाओ कौन सा प्रजा दरबार में जाओ अपने गौरव सगत उद्देश्य में गौरव को राजकीय चर्चा में लावण करेगा तो गौरव थाना लेने जाओ कंकण वाला नहीं अपने हुसैन साहब अब मैं बातें कम करना सारे बातें ज्यादा चाहिए गौरव समस्या चाहना एंड अपने कलेक्टर की रिव्यू करो
ఒకే విషయం కేంద్రంతోనే తమ ఎలాగ లెటర్ లెక్కతే ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఒకటి రోడ్డు కావాలని అడుగుతున్నా సార్. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు కావాలని ఒకటి, అది తమరు సార్ ఒక 2 కిలోమీటర్స్ సార్. మనం వచ్చిన మెయిన్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్ ఉంటుంది సార్. అంటే మెటల్ రోడ్ ఉంది, తార్ రోడ్ అడుగుతున్నాం సార్. అదే సార్. తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ కావాలని అడుగుతున్నారు సార్. బ్రిడ్జ్ వచ్చి ఒక 1000 acres ట్రాన్స్పోర్టేషన్ వచ్చి అది వ్యవసాయ యోగ్యంలోకి వస్తుందని చెప్పి ఒక ఇష్యూ అడుగుతున్నారు సార్. ఎలాగో తమ కలెక్టర్ గారు ఇప్పుడు రివ్యూ చేస్తారు కాబట్టి ఒక పాయింట్ సార్. రెండో ఇష్యూ మా డిపార్ట్మెంట్కి సంబంధించి డాటర్ ల్యాండ్ ఇష్యూ అడిగారు సార్. ఇప్పుడు మనకు దాదాపు ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కాబట్టి दो भैया वादे गुरुतु दी वादे आड़ी मार नाम हुसैन नायक आड़ी जाटो हुसैन नायक मैं जाटो तो छुड़ी मैं मानकोटा तेलंगाना थी हैदराबाद थी आया छू एक्चुअली दिल्ली थी आता उतरा एवढी जैसे काम देख ले फरन एवढी हमारा चिकरी नायक हालमेल दासमानी केसे चिकरी नायक ना కొంత కులసంఘ నాయకులు గోవింద్ भी అతనికి ముస్లిం సగాయి బోర్డు నాయకులుగా ఇంకతో మాదే కొన్ని అర్జీలు కంప్లీట్ కాలేదు సార్. अब कनाई पुलिस स्टेशन आना कंप्लेंट काले रखो उस गंटे MRO दे RDO दे कलेक्टर दे పేపర్ కాలుతో కాడి అలా నా దగ్గర కూడా కొన్ని కంప్లైంట్లు పెట్టి ఉన్నాయి. ఆ కంప్లైంట్ నా దగ్గర కూడా పెట్టొచ్చు. ముందు వీళ్ళకి పెట్టినప్పుడు వీళ్ళు పనులు చేయనప్పుడు మీకు కావాల్సిన న్యాయం జరగనప్పుడు మీకు న్యాయం జరగనప్పుడు మీకు రోడ్ కావాలన్నారు, లైట్ కావాలన్నారు, నీళ్లు కావాలన్నారు, ఇల్లు కావాలన్నారు, సెల్ టవర్ కావాలంటారు. మా గుడి ఈ లాయర్ ఫీజులు పెట్టుకుంటే కూర్చోవాలి మనం. వాస్తవం కదా? అవతలవాడు అనేది గవర్నమెంట్ ఆఫీసర్ కదా, అతను తరపున ఒక లాయర్ని పెట్టుకుంటాడు. తను పెట్టుకోడు కదా, గవర్నమెంట్ ఆఫీసర్కు గవర్నమెంట్ లాయర్ పెట్టుకుంటారు, గవర్నమెంట్ డబ్బులు పెట్టుకుంటుంది, వీళ్ళు కూర్చొని ఉంటారు. ఉదాహరణకి ఆఫీసర్ల గురించి ఈ కమిషన్ ఏం పనిచేస్తుందని చెప్పడానికి మీకు చిన్న మాట చెప్తున్నామా. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలిగి ముందు గ్రామం నుండి మండలానికి వెళ్ళడమే కష్టం. మనోళ్ళు మండలం పోయి మాట్లాడే విధానమే తెలియదు. అలాంటిది జిల్లాకి వెళ్ళడం ఇంకా గగనం. ఇది అది పోయి కోర్టుకు వెళ్తుందంటే అది ఎప్పుడు తేలుతుందో ఎప్పుడు వస్తుందో కనీసం ఆ ఫీజులు కట్టే పరిస్థితి మనకు ఉండదు. వాస్తవం కదా? ఇలాంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇది అబ్జర్వ్ చేసే ఈ దేశంలో చట్టాలతో పాటు వీళ్ళకి స్పెషల్ కోర్టులు కావాలి, స్పెషల్ కోర్ట్స్ కావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావాలని ఈ కమిషన్ కోర్టులు ఏర్పరిచారు. ఆ పబ్లిక్ సేవ చేద్దాం, మన బంజారా బిడ్డలు కాపాడాలని వచ్చిన ఆయన ఓడించిన నాకు ఇచ్చిన ఈ పదవి, మీ బంజారా బిడ్డకి ఇచ్చిన పదవి ఎవరు తెలుసా? నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. వీళ్ళందరూ వచ్చి ఓడించిన మన బంజారా బిడ్డలు ఓటేస్తే నేను గెలవదు, ఓడించింది. కానీ మోడీ గారు నిన్ను 3 సార్లు ఓడించింది బిడ్డ, నేను ఒక్క ఓటేస్తా, ఈ దేశంలో ఉన్న ఎస్టీ బిడ్డలు అందరికి కష్ట నష్టాలు చూడమని పంపించింది. కాబట్టి మీ అందరి తరఫున మా మోడీ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పని ఓటైతే మోడీ గారు ఇచ్చింది కానీ నేను చేయాల్సింది రాష్ట్రపతి ముర్ము గారి కింద పని చేయాలి నేను. ఇది ఒక ఆదివాసీ బిడ్డ, గ్రామీణ గూడెం, చిన్న గూడెం నుండి వచ్చిన బిడ్డ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి ఒక్కరోజు కూడా ఒక్కడు కూడా ఒక రాష్ట్రపతిని అధిగరించిన ఎస్టీ బిడ్డ ఉన్నాడా? ఆ రాష్ట్రపతిని చేయించింది కూడా మోడీ గారే. ఒక ఆదివాసీ బిడ్డని కూడా రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీ గారిది అవుతుంది. కానీ అలాంటి అమ్మగారి కింద నేను పనిచేయడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అమ్మ, మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలు 2 ముక్కలు. మీరు నేను వర్బల్గా వచ్చిరు, ఓటేస్తారు, వేయించుకొని పోతారు, ఆ నాయకుడు వచ్చి ఇట్నే ఉన్నాడు, ఈ నాయకుడు వచ్చి ఇట్నే ఉన్నాడు అని మీరు అంటారు. బాగుంది, అందరూ అట్నే ఉంటారు, మనం మాత్రం బాగున్నా. మరి మంచివాడని దేవాడి ఇవ్వలేదే, వేసింది గెలిపించింది మీరు, మరి తన్నేది మిమ్మల్నే. మరి తన్నేటోని ఓటేసారు కానీ మంచోని ఏడ ఓటేసారు మీరు? మీరు మంచోని ఓటేస్తే మంచి పని చేస్తాడు, తప్పు అని ఓటేసినాడు తప్పు పనులే చేస్తాడు. అది మీరు ఆలోచించుకోవాల్సిన విధానంలో తప్పు ఉంది. మీరు చేయగో, ఒకసారి తప్పు చేసిండు, సెకండ్ సారి మారచ్చుగా, మారరు. ఏమిస్తావు, బీరా, బిర్యానీయా, మందా, ఏమిస్తావు బిడ్డ అని అడుగుతారు మనోళ్ళు మొక్కల మధ్య అడుగుతారు. మళ్ళీ ఎప్పుడైతే మా బంజారా బిడ్డ అయితే కాయ తెచ్చి దాదాపు ఖాళీ చేయరు కదా. నాయక్ గారు కొంతమంది నాయకులు నాకు చెప్పారు, అన్న మీరు అనంతపురం వస్తువు కానీ ఈ తండాగా రావాలన్నా కొన్ని సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లం ఉందని చెప్తే నేను ఎక్కడికి పోతే అక్కడే కోర్టు, నేను ఆడికి పోతే అదే నా కోర్టు. నేను ఆ ఢిల్లీలో కూర్చొని కోర్టు పోదా, రోడ్డు మీదకి వచ్చి కోర్టులో కూర్చుంటా. నా పనే ఇది, నా జడ్జి స్థానం, జడ్జి జాబ్ ఇచ్చింది. కాబట్టి మిత్రమా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఒక లిఖిత పూర్వకంగా పేపర్లో, పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పేపర్ రాస్తారు కదా, ఓ లెటర్ రాస్తారు కదా, అలాగే నా పేరు మీద ఒక లెటర్ రాయండి. ఒక కంప్లైంట్, తెల్ల పేపరే, ఇది బాండ్ పేపర్ రాయమంటలేదు, ఓన్లీ ఒక తెల్ల పేపర్ మీద 4 మంచి గీతలు నీకు జరిగిన అన్యాయం ఏదో చేసి అది నాకు రాసిస్తే అది నీకు కంప్లైంట్ గా జనరేట్ అవుతుంది. నాకు ఇచ్చింది వినతి పత్రం, నువ్వు లీడర్కి ఇస్తే వినతి పత్రం, నాకు ఇస్తే కంప్లైంట్, నా కంప్లైంట్ వాళ్ళకి నోటీస్ ద్వారా పోతుంది. ఎవరికి? ఆఫీసర్కి. ఆ నోటీస్ కి ఆన్సర్ ఇవ్వకపోతే వీళ్ళు బయలుదేరి ఢిల్లీ రావాల్సి వస్తుంది. ఎక్కడికి రావాలి? నేను యారు అడిగి రావాలిగా.
మరి నేను ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ రావాలి. అదేనా ఆ కోర్టులో అయితే ఆ లాయర్ ఈ లాయర్లు రిలీజ్ చేస్తారు. కానీ ఈ కోర్టులో మీ పేపర్ మాట్లాడేటోడు పేపర్ కూడా రావాలి, దీనికి సంబంధించిన అధికారే రావాలి. ఇది కమిషన్ యొక్క విధి విధానాలు. కాబట్టి మిత్రమా, నాకు 2-3 ముక్కలు చెప్పారు. ఆల్రెడీ ఆర్టీఓ గారు 2-3 మాటలు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఒక బ్రిడ్జ్ అని ఎప్పుడు చేసి సార్? శుక్రవారం. ఇన్ని సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు అయినా మీకు ప్రొసీడింగ్ అంట. అదో దాని కొద్దిగా భారీగా మాలవేసి